నల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని నల్లగొండలో విషాదం జరిగింది. అద్దంకి నార్కట్పల్లి హైవేపై బైక్ను ఢీకొట్టింది రఘుబాబు కారు. ప్రమాదంలో నల్లగొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులోనే రఘుబాబు ఉన్నారు. 50 మీటర్ల దూరం బైక్ను లాక్కెళ్లింది కారు. ఘోర ప్రమాదంలో పట్టణ బీఆర్ఎస్ నేత ఒకరు చనిపోయారు. బండి ఆగింది కూడా పక్కకు జరగలేదు, కరెక్ట్ రూట్ ఉంది. డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఇప్పుడు ఆ డివైడర్ కూడా లేదు పక్క మాట. సార్ ఇట్లా చూడారండి. అసలు అట్నుంచి వచ్చాడు. నేనేం తప్పలేదు కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్. వాటర్ బాటిల్ ఉందా కాదండి. బండి ఆగింది కూడా పక్కకు జరగలేదు, కరెక్ట్ రూట్ ఉంది. డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఇప్పుడు ఆ డివైడర్ కూడా లేదు పక్క మాట. సార్ ఇట్లా చూడారండి. అసలు అట్నుంచి వచ్చాడు. నేనేం తప్పలేదు కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్. వాటర్ బాటిల్ ఉందా కాదండి. బండి ఆగింది కూడా పక్కకు జరగలేదు, కరెక్ట్ రూట్ ఉంది. డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఇప్పుడు ఆ డివైడర్ కూడా లేదు పక్క మాట. సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అద్దంకి నార్కట్పల్లి హైవేపై రఘుబాబు ప్రయాణిస్తున్న కారు బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో నల్లగొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులోనే రఘుబాబు ఉన్నారు. దాదాపు 50 మీటర్ల దూరం బైక్ను కారు లాక్కెళ్ళింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు కారులోనే రఘుబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. అద్దంకి నార్కట్పల్లి హైవేపై బైకును రఘుబాబు కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నల్లగొండ బీఆర్ఎస్ నేత సంధినేని జనార్దన్ రావు స్పాట్లోనే చనిపోయారు. సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని నల్లగొండలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఎస్ రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, నల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొట్టడంతో ఓ బీఆర్ఎస్ నేత మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నార్కట్పల్లి అద్దంకి హైవేపై జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్నటువంటి రఘుబాబు కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి స్థానిక టిఆర్ఎస్ చెందినటువంటి జనార్దన్ రావు. అతను ఆ ఇంటి దగ్గర నుంచి కూడా గ్రౌండ్ కు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా యూటర్న్ తీసుకోబోతుండగా అప్పుడే అదే సమయంలో కూడా హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్నటువంటి BMW కారు రఘుబాబు స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. రఘుబాబు నడుపుతున్నటువంటి కారు ఒక్కసారిగా ఢీకొనడంతో కూడా ఆ స్పాట్ లోనే ఆ జనార్దన్ రావు మృతి చెందడం జరిగింది. అయితే మొత్తం రఘుబాబు కుటుంబ సభ్యులతో సహా కలిసి 2 కార్లలో కూడా అతని కుమారుడు అదే విధంగా రఘుబాబు ఇద్దరు కూడా 2 కార్లలో వెళ్తున్నారు. ముందు కారులో రేంజ్ రోవర్ కార్లో రఘుబాబు కుమారుడు ప్రయాణిస్తున్నారు. వెనుక కారులో కూడా ఈ రఘుబాబు BMW కారులో వస్తున్నారు. ముందుగా రఘుబాబు కారు ఈ క్రమంలోనే వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా 2 కూడా ఆ బైక్ యూటర్న్ తీసుకునేటువంటి క్రమంలో అతను యూటర్న్ తీసుకుంటారని ఊహించలేదు, గమనించలేదు. అదే స్పీడ్ లో వస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా రఘుబాబు స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. BMW కారు స్వయంగా అతనే డ్రైవ్ చేస్తున్నారు. గుంటూరు వైపు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి గుంటూరు వైపు వెళ్తుండగా 2 వీలర్ పై కూడా ఏవైతే వ్యక్తి ఉన్నారో ఈ జనార్దన్ రావు 2 వీలర్ వైపు అతను గ్రౌండ్ కు వెళ్ళాలని కూడా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకొని మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. చాలా విషాద ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ చిన్న వయసులోనే ఆ జనార్దన్ రావు కూడా వాకింగ్ కు ప్రతిరోజు కూడా వాకింగ్ కు వెళ్తుంటారు. సాయంత్రం సమయంలో వాకింగ్ కు వెళ్తున్నటువంటి క్రమంలో రోజువారీగా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కారు వచ్చి కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగినటువంటి ప్రమాదంలో కూడా అక్కడ పోలీసులు కూడా గమనించింది రఘుబాబే స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ముందు కారులో అతని కుమారుడు కూడా రేంజ్ రోవర్ కారులో వెళ్తున్నారు. వెనుక BMW కారులో రఘుబాబు వస్తున్నారు. ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఘటన చోటు చేసుకోగానే రఘుబాబు తనయుడు వచ్చి కూడా ఆ రేంజ్ రోవర్ కారు అక్కడే వదిలి వచ్చి కూడా ఇతని స్థానంలో కూడా కూర్చోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మాత్రం ఆ పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేయడం జరిగింది. బీఆర్ఎస్ పట్టణానికి సుపరిచితుడు, గతంలో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. అతని మృతి పట్ల కూడా టీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. నార్కట్పల్లి అదే అద్దంకి హైవేపై ఈ ఘటన ఎగ్జాక్ట్ గా సాయంత్రం సమయంలో 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ అంటే ఈ ఘటనకు ప్రాథమిక కారణాలుగా ఏమని నిర్ధారించారు పోలీసులు? అంటే అతివేగము లేదా నిర్లక్ష్యపూరితమైనటువంటి డ్రైవింగ్ ఇలాంటి కారణాలు ఏమైనా చెప్తున్నారా పోలీసులు? లేదా రఘుబాబుకు సంబంధించి ఇంకా ఏమైనా పోలీసులు ఇంకా ఏమైనా విషయాలు చెప్తున్నారా?
అయితే రఘుబాబు యథావిధిగా అతని రూట్ లోనే వస్తున్నారు. అయితే ఇదే రూట్ లో కూడా ముందు బైక్ వెళ్తున్నది, బైక్ పై ముందు జనార్దన్ రావు వెళ్తున్నారు, వెనకాల కారు రఘుబాబు డ్రైవ్ చేసుకుంటా వస్తున్నారు. ఒక్క క్షణంలో కూడా అతను ఇలా యూటర్న్ చేసుకుంటారని కూడా రఘుబాబు ఊహించలేదు. ఎప్పుడైతే బైక్ పై వెళ్తున్నటువంటి జనార్దన్ రావు సడన్ గా యూటర్న్ చేసుకుందామని తిరిగేసరికి ఒక్కసారిగా వేగంగా వస్తున్నటువంటి రఘుబాబు డ్రైవ్ చేస్తున్నటువంటి కారు ఢీ కొనడంతో కూడా అక్కడే ఎగిరి పడడం జరిగింది. మొత్తం కూడా ఆ ఘటన జరిగిన ప్రదేశంలోనే అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. మనకు ఆ తలపై ఉన్నటువంటి తీవ్ర గాయాలు కానీ మొత్తం అక్కడ ఆ బైక్ నుజ్జు అయినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఇది మొత్తం ఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనార్దన్ రావు మొత్తం కూడా స్థానికంగా ప్రతిరోజు కొద్దిసేపటి క్రితమే అందరితో కూడా మాట్లాడి చివరిగా వాకింగ్ కు వెళ్తున్నటువంటి క్రమంలో, బండిపై వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురి కావడం జరిగింది. ఎందుకంటే వాకింగ్ వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నారు. అయితే ఇది మొత్తం కూడా ఈ రఘుబాబు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. ఎందుకంటే అతను కూడా ఊహించలేదు. ముందు ఇతను నడుపుతున్నటువంటి సమయంలో ముందు బైక్ వెళ్తుంది, ఒక్కసారిగా అతను యూటర్న్ తీసుకునే సమయంలోనే కూడా ఇతను ఆ బ్రేక్ కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఒక్కసారిగా ఇతని వాహనం BMW వాహనం కావడం, అదేవిధంగా ముందున్నటువంటి వాహనం 2 వీలర్ కావడంతో కూడా కారు కూడా ఆ స్పీడ్ లోనే ఉంది. ఎందుకంటే ఇది మామూలుగా హైవే, అద్దంకి హైవే కావడంతో కూడా ప్రతినిత్యం కూడా వాహనాలు ఎంతో వేగంగానే వస్తున్నాయి. అదే క్రమంలో కూడా వేగంగా వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ బైక్ యూటర్న్ తీసుకున్నటువంటి క్రమంలోనే ఢీకొనడం జరిగింది. ఘటనలోనే స్పాట్ లోనే జనార్దన్ రావు మృతి చెందింది. పోలీసులు మాత్రం ప్రస్తుతం అదుపులోనే ఉంచుకోవడం జరిగింది. గిరిబాబుని కూడా అదుపులోనికి ఉంచుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ స్థానిక DSP కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రఘుబాబు కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అతను ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఒక్కసారిగా ముందు వాహనంలో రఘుబాబు తనయుడున్నారు, వెనుక వాహనంలో ఇతరున్నారు. 2 కార్లలో వారు ఎందుకు వెళ్తున్నారు, ఫ్యామిలీ అంతా కూడా ఒకే కారులో ప్రయాణించాల్సిన, కానీ ముందు భాగంలో రేంజ్ రోవర్ కారులో రఘుబాబు తనయుడు, అదేవిధంగా BMW కారులో రఘుబాబు 2 కార్లలో కూడా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఘటన చూసుకుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ స్పాట్ లోనే రఘుబాబు డ్రైవింగ్ కూడా మార్చడం జరిగింది. అంతసేపు కూడా అతనే డ్రైవింగ్ చేస్తున్నటువంటి రఘుబాబు ఒక్కసారిగా ఈ ప్రమాదం యాక్సిడెంట్ జరగగానే అతని కుమారుడు వచ్చి కూడా సీట్ లో కూర్చోవడం జరిగింది. ఇతను పక్క సీట్ లో కూర్చోవడం జరిగింది. కానీ పోలీసులు నిర్ధారించడం జరిగింది రఘుబాబే డ్రైవ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. అద్దంకి నార్కాట్పల్లి హైవేపై రఘుబాబు ప్రయాణిస్తున్న కారు బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో నల్గొండ BRS పట్టణ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో రఘుబాబు కారులోనే ఉన్నారు. 50 మీటర్ల దూరం బైకును కారు లాక్కెళ్ళినట్టుగా తెలుస్తుంది. యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఏం తప్పలేదు, కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్. వాటర్ బాటిల్ ఉందా, తాగండి. బండి ఆగింది కూడా పక్కకు జరగలేదు, కరెక్ట్ రూట్ ఉంది. అలా డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఇప్పుడు డివైడర్ కూడా లేదు పక్క మాట. సార్ ఇట్లా యూటర్ అయ్యండి. ఆ సందులో అట్నుంచి వచ్చాడా? ఏం తప్పలేదు, కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్. వాటర్ బాటిల్ ఉందా, తాగండి. బండి ఆగింది కూడా పక్కకు జరగలేదు, కరెక్ట్ రూట్ ఉంది. అలా డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఇప్పుడు